ఏరియాలో అంటే మొత్తం మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో చాలా రాత్రి స్వల్ప సమయంలో పెద్ద ఎత్తున వర్షం పడటంతో మోర్ దెన్ ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ పైన చాలా ప్రాంతాల్లో పడ్డది. 12 సెంటీమీటర్స్ కూడా మనం రికార్డ్ అయినటువంటి పరిస్థితి. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల 5 to 4 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావడం చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ రావడం. సో మీకు తెలుసు హైదరాబాద్ లో చాలా నాలాలు కూడా కబ్జా అయ్యి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేవి రిపోర్ట్ అయినాయి. సరే చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం ఇదేదైతే కనుక ఇక్కడ మనం ఆసిఫ్ నగర్ దగ్గర ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే కనుక ఈ వాటర్ వస్తున్నప్పుడు ఈ నాలాస్ లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళల్లో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళడంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. వీళ్ళు అతన్ని సేవ్ చేయడానికి ఇంకొకడు వాళ్ళకి సంబంధికుడు ఇంకొకడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ అతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపల ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్ గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గర రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్ గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్ గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degrees లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు కూడా మునిగిపోవచ్చు, ఇంకా వర్షం పడితే 6 అడుగులు మునిగిపోవచ్చు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇంకా బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్లలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇంకా కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్ని తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకు పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు. పరిష్కారం మీకు 1 week లో ఇక్కడ కనబడుతున్నారు. 1 week లో చేస్తాము. చేసి ముందు వాటర్ ఎంత వచ్చినా కానీ సజావుగా వెళ్ళి తర్వాత నుంచి ఒక 50 మీటర్ల తర్వాత మంచి విడుతున్న నాలా వస్తున్నది. అక్కడికి వెళ్తే కనుక 50 మీటర్లే ప్రాబ్లం ఉన్నది. ఈ 50 మీటర్లు మనం కనుక అడ్రస్ చేస్తే కనుక దాదాపు ఈ ప్రాంతం నుంచి మనం చాలా ముంపుని మనం తగ్గించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇద్దరు కోసం ఎన్ని టీంలు సెర్చ్ చేస్తున్నాయి? అది హైడ్రా టీమ్స్ ఉన్నాయి. హైడ్రా టీమ్స్ మేము దాదాపు 4 టీమ్స్ పెట్టాము. ప్లస్ పోలీసు వారు ఉన్నారు, అంతేకాకుండా SDRF ఉన్నారు, ఇంకా GHMC సంబంధించిన సిబ్బంది ఉన్నారు, అందరు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. అందరికి సంబంధించిన అధికారులు అందరూ కూడా సమన్వయంతో మేము వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసి ఇద్దరు గల్లంతైన వాళ్ళ కోసం ఆచూకీ కోసం చూస్తున్నాం. నిన్న మనం చూసాం హైదరాబాద్లో దాదాపు 3 పైన గల్లంతయ్యారు. అట్లనే ఒక 2 దాకా మనకి చనిపోయినట్టుంది. ఇవన్నీ కూడా ప్రధానంగా అంటే నాళాల్లోకి నీళ్లు మనం వెళ్ళి ఇల్లులు కట్టడాలు, లేకపోతే ఆక్రమణ చేయటాలు, చెరువుల్లో ఆక్రమణ చేయటాలు, దానివల్ల వచ్చింది. హైడ్రా వాల్యూ అనేది అందరికీ కూడా అర్థం కావాలి. హైడ్రా తీసుకురావడంలో ప్రభుత్వం వారు చేసినటువంటిది ఇప్పుడు ఇలాగే చూస్తున్నాను. ఆంధ్ర, కర్ణాటకలో విపరీత వర్షంతో అక్కడ కూడా ఈ డిమాండ్ పెద్ద ఎత్తున కూడా హైడ్రా కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా అక్కడ ప్రజల నుంచి కూడా వస్తుందని చెప్పి కూడా అక్కడ పేపర్లు, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. అంటే ఈ సంస్థ చాలా అవసరం. ఈ సంస్థ దీనికి మనం ఈ నాళాల్లో ఫస్ట్ ఆక్రమణలు అనేది ఈ టైంలో మనం ముందు క్లియర్ చేస్తే కనుక దాని కంపెన్సేషన్ ఆస్పెక్ట్ కలెక్టర్ గారు కూడా అనేది అక్రమ నిర్మాణాన్ని ఒప్పుకోవచ్చు. కానీ నాలాకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడంలో అక్కడ ఒక బ్యారికేడ్ తెల్లవారుజామున ఏర్పాటు చేశారు. వాళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ల్యాబ్స్ ఏమైనా కనబడుతున్నాయా సార్? నాలా దగ్గర తీసుకొచ్చి మనం ఏం చేసినా కానీ ఆ బ్యారికేడ్ కూడా కొట్టుకుపోతుంది ఎక్కువ ఉధృతం వేసే కనుక. సో అవన్నీ దీనికి నిలబడదు. ఈవెన్ మనం ఏంటంటే వీళ్ళు కట్టిందే ఇల్లులు నాళాల్లో ఉన్నాయి ఫస్ట్. బట్ దాన్ని మనం పెద్దాన్ని తప్పనేది ఏంటంటే క్రమేపీ చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి కాబట్టి. బట్ ఏదైతే ముందు అక్కడ తీవ్రంగా సమస్య తీవ్రతని మనం చూస్తే కనుక దాని కారకులైనటువంటి వాళ్ళు 4-5 మనం ఐడెంటిఫై చేసి ముందు అవి క్లియర్ చేస్తే కనుక తక్కిన వాళ్ళందరినీ కూడా అప్పుడు కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళు షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు దానికి ఒక పద్ధతి దాని ప్రకారం చేస్తారు. అంటే పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ కాషన్స్ అనే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు సార్. కనీసం అక్కడ ఎలాంటి సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోలేదు. ఆ అంశం పైన ఏమైనా మీరు విచారణ చేసే అవకాశం ఉంది? చేయండి. ఇప్పుడు దాంట్లో ఇందాక కార్పొరేటర్ గారు చూపిస్తున్నారు వీడియోస్.
ప్రతినిత్యం కూడా ఇక్కడ నీళ్ళలో కొట్టుకుపోయేటటువంటి సామాన్లు ఉంటాయి. దానికోసం వీళ్ళు దిగి పట్టుకునేటటువంటిది చూపిస్తున్నారు. పాత అంటే జనరల్ గా అది నార్మల్ గా చేస్తూ ఉంటారు ఇక్కడ. నిన్న కూడా బహుశా అదే పద్ధతిలో వాళ్ళు చేశారు. బట్ ఆ వాటర్ ఉధృతిని వాళ్ళు అంచనా వేయలేదు. వేయకపోవడం తోటి వాళ్ళకి వెంటనే అక్కడ దాంట్లో కొట్టుకుపోవటం, ఒకడు కొట్టుకుపోతే ఇంకొకటి సాయం చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా అతను కూడా కొట్టుకుపోవడం జరిగింది. సార్, ఇటీవల కాలంలో హైడ్రా ఎక్కువ నాళాల్లో పూడిక తీస్తూ అక్కడ ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అదేవిధంగా నాళాలు వైడనింగ్ ప్లేస్లలో కూడా వైడన్ చేస్తుంది. మీరు ఇలాంటి పనులు చేయడానికి హైడ్రాకి ఇంకా ఏమైనా అడ్డీల్స్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఎంతవరకు ఇలాంటి సమస్యలను మీరు క్లియర్ఫై చేయగలరు? ఏం లేవండి. ఇది సిటీ వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు. ప్రతి మైత్రివనం ఒక దగ్గర తీసేనే మేము 20 ట్రక్కులు తీసాం. ఇది ఒక్క జంక్షన్ లోనే ఏది సిల్ట్ తీసినప్పుడు పైపులు మొత్తం బంద్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి 2000 పైన ట్రక్కులు సిల్ట్ తీసాం. మనం అన్ని సిటీ అంతా తీస్తే కనుక మీరు ఊహించుకోండి ఎన్ని వేల ట్రక్కులు వస్తాయి. అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి, జరుగుతుంది. మళ్ళీ సిల్ట్ కొట్టుకొస్తుంది, మళ్ళీ వస్తుంది. ప్రతి సంవత్సరం చేసినా కూడా మళ్ళీ డీసిల్టింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా అసలు నాలాల్లో అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసారు, ఇది అబ్స్ట్రక్షన్ తోటి సిల్ట్ కన్నా ఇక్కడ అబ్స్ట్రక్షన్ ప్రాబ్లం ఉంది. అబ్స్ట్రక్షన్స్ తీయాలి, డీసిల్టింగ్ చేయాలి, ఇవన్నీ మెయింటెనెన్స్ మనం చేస్తే కనుక అప్పుడు తప్పకుండా కొంతవరకు మనకి ఈ వరద నుంచి మనం నివారణ అనేది ఉంటుంది. అది నాకు ఐడియా లేదు. సో దర్యాప్తుల తర్వాత పోలీసు వారు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ వరద పరిస్థితి ఏ విధంగా ఉంది? సరే, ఇలాంటి నాళాలు ఎన్ని చూశారు? ఇప్పుడు ఇది ఘటన జరిగినప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఇప్పుడు మన మైత్రివనం దగ్గర అంబేద్కర్ నగర్ లో చూసాము. అంబేద్కర్ బస్తీ అని ఉన్నది మైత్రివనం మన అమీర్పేట దగ్గర. అక్కడ కూడా ఇట్లాంటి సమస్య దాదాపు 4 అంటే చాలా బస్తీలు కృష్ణనగర్ చూసాము. కృష్ణనగర్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల ఈ బస్తీల్లో ఈ సమస్య ఉంది. ఇప్పుడు ఈ అన్నింటి వల్ల ఇప్పుడు ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్ళే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ల కోసమే అనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కనుక ఇట్లా ఇప్పుడు 2 ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోయాయి, ఇద్దరు వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ప్రాణాలు రేపు ముందు ఇంకా ఇది తీవ్రతరం కాకూడదు. ఇది మనం ఇక్కడ చెక్ చేయాలంటే కనుక ఇట్లా వందలాది ప్రాణాల్లో మనకి ఊరినే నీళ్ళల్లో కలిసిపోతుంటే కనుక మనం చూస్తూ ఏదో మనం ఏమి చేయలేని పరిస్థితి ఉండకూడదు, విషయాలు ఉండకూడదు. దానికి మనం ఖచ్చితంగా దానికి చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా హైడ్రా చేస్తూ పోతుంది. ఇతర డిపార్ట్మెంట్ సహకారాన్ని కూడా మేము తీసుకుంటూ చేస్తాం. సార్, దగ్గరలో లక్ష్మీనగర్ నాలా ఉంది సార్. నిన్న ఒక మనిషి బైక్ తో కొట్టుకుపోయే సమయంలో స్థానికులు కాపాడారు సార్. ఆ నాలాకు సంబంధించి ఆ నాలా నీళ్ళే ఇటు వస్తాయి సార్. అక్కడ ఒక తేలికపాటి వాన వచ్చినా గానీ దారిన వెళ్లే వాళ్ళకి తెలియదు ఆ నాలా గురించి. దే ట్రై టు క్రాస్ దట్ నాలా అండ్ దే మనం క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా ఒక సమగ్రంగా తీసుకుని అధ్యయనం చేస్తాం. చేసిన తర్వాత ఏదో షార్ట్ కట్ గా ఏదో ఇప్పుడు చేసేది 1-2 చిన్న షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి అంటే ఇమీడియట్ గా కనపడే. బట్ దీన్ని ఓవరాల్ గా అధ్యయనం చేయాలంటే కనుక కింద కూడా డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ లో నీళ్లు ఎరట్లేదంటే అదంతా బ్లాక్ అయి ఉంటుంది. దాన్ని కూడా మనం డీసిల్ట్ చేస్తే కనుక వాటర్ వెళ్ళటానికి ఎక్కువ మనం దారి చూపిస్తే కనుక ఆటోమేటిక్ గా మనకి పైన తక్కువ ఉంటుంది. అంటే సార్